నూనె లేకుండా చేసే అటుకల మిక్సర్కి వేరుశనగ పప్పుని వేయించుదాం. సిమ్ మీద పెట్టండి, వేయించుదాం. వేయించిన శనగపప్పు కూడా లైట్గా, జీడిపప్పు కూడా వేసేసుకోండి. దోరగా వేగాలి. ఇప్పుడు అటుకలు వేసేద్దాం. సిమ్ మీదే పెట్టండి, ఇలా వేయించండి. నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవద్దు, ఒక్క తిరగమాత వేస్తామే. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇప్పుడు గలగలలాడుతున్నాయి కదా, జల్లిబొట్టులో వేసుకుందాం. కింద ఏమన్నా గసి లాంటిది ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. అర స్పూనే నెయ్యి వేద్దాం. నూనె వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేయండి. వేరుశనగ గుండు వేసేద్దాం. వేయించిన శనగపప్పు, జీడిపప్పును కూడా వేసేద్దాం. ఒక్క నిమిషం పాటు వేయించుకోండి. తగినంత ఉప్పు వేద్దాం. ఎండుమిరపకాయలు ఉన్నాయి, కొంచెం కారం వేయండి. ఒకసారి తిప్పి అటుకుల్ని వేసేద్దాం. ఇట్లా 2 తీసుకుంటే గరిటెలు ఈజీగా తిప్పగలం, కింద మాడకుండా ఉంటుంది. టిష్యూ పేపర్లో వేసుకున్నా కూడా ఆయిల్ అంటదు. సింపుల్గా అటుకుల మిక్సర్